వెనిశెట్టి జగదీశ్వరయ్య, వెనిశెట్టి విజయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువేల్పుల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వికలాంగులు వెనిశెట్టి రవికుమార్ సేవలను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సేవా సంస్థలు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో అవార్డులను అందజేశాయి. అందులో ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే పరీక్ష పే కార్యక్రమంలో ప్రశంసలను భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుండి 2009 న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో రోల్ మోడల్ పురస్కారాన్ని వెనిశెట్టి రవికుమార్ అందుకున్నారు. అంతేకాక ఎన్డీటీవీ టీచింగ్ ఎక్సలెన్సీ, బ్రెయిన్ ఫీడ్ సంస్థ, ఐటీడీఎం సంస్థ, అబ్దుల్ కలాం బెంగళూరు తెలుగు తేజం వారి స్ఫూర్తి అవార్డు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం వారి విద్యా సేవా పురస్కారం, ఐటీపీఏ సంస్థ పురస్కారాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఎఫ్టీసీసీఐ డిజబుల్ ఎక్సలెన్స్ అవార్డు, విజయవాడ వాసవి క్లబ్ నంది అవార్డు, కన్నతల్లి ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో నంది సేవా పురస్కారం, హన్మకొండ లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, పొట్టి శ్రీరాములు కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు నాని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యలచే వెనిశెట్టి రవికుమార్ ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. రవికుమార్. మాది నా బాల్యమంతా జమ్మికుంట కమలాపూర్లో విద్యాభ్యాసం జరిగింది. జూనియర్ ఇంటర్మీడియట్ విద్య హుజురాబాద్ జూనియర్ కళాశాలలో డిగ్రీ ఉన్నో, తర్వాత ఎంఎస్సి మైక్రోబయాలజీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేయడం జరిగింది. పీజీడీసీఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎంఈడి ఇన్ సర్వీస్ 2017లో కాకతీయ యూనివర్సిటీ నుంచి పూర్తి చేయడం జరిగింది. అయితే మా తల్లిగారు ఇటీవలే డిసెంబర్ 14న మరణించారు. మా నాన్నగారు 2010లో మరణించారు. తండ్రి జగదీశ్వరయ్య, తల్లి విజయలక్ష్మి. పుట్టుకతోనే నా కుడికాలకు పోలియో సోకి నానా రకాల ఇబ్బందులు, అనేక అవరోధాలు, విద్యా సంబంధిత విషయాల్లో విద్యను పూర్తి చేయడానికి నేను అనేక కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ. ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము, సోషల్ మీడియా కానీ నేను చదువుకునే రోజుల్లో లేకుండా పోయింది. ఇప్పుడు మన భారతదేశం నుండి పోలియోను పూర్తిగా తరిమివేయడం జరిగింది. నేను జన్మించిన సమయంలో ఆ రోజుల్లో అంతగా మెడిసిన్స్ అందుబాటులో లేక చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ప్రస్తుతము నా కుడికాలు బర్డ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి క్యాలిపర్ సహాయంతో నేను నడవగలుగుతున్నాను. నాలాంటి ఇబ్బందులు అంటే అంగవైకల్యంతో ఉన్న ఇతరులు ఇబ్బంది పడకూడదు. తర్వాత నేను బీఈడి నాగార్జున సాగర్ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో బీఈడి చదవడం జరిగింది. 98లో నేను ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడం జరిగిందండి. తర్వాత ఇక్కడికి 2002 జనవరి 7లో పలువేల్పుల ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతము పనిచేస్తున్నాను. నాకు తోచినంతగా దివ్యాంగ యువతకు పుస్తకాలను అందించడము, తర్వాత కరోనా సమయంలో కూడా దివ్యాంగ కుటుంబాలకు ఒక 30 నుంచి 40 వేల రూపాయల నిత్యావసర వస్తువులను అందజేయడము, వారికి ఫీజు కోసము ఏమైనా నాకు తోచిన సహాయం చేయడము, ఎవరికైనా పూర్తిగా బీదరికంగా ఉండి మెడిసిన్స్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్కు, తర్వాత ఒకరికి స్టమక్ పెయిన్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కూడా నేను నా వంతుగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇక్కడ కూడా విద్యార్థులకు నోట్బుక్లు అందజేయడము, పరీక్షా సామాగ్రిని అందజేయడము, తర్వాత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి హై స్కూల్ విద్యార్థులకు కూడా నా వంతుగా సహకారం చేయడం జరిగింది. అదే మాదిరిగా అబ్దుల్ కలాం గారికి లీడ్ ఇండియా 2020 ద్వారా ఒక 3 సార్లు గడవడం జరిగింది.
2009లో అప్పుడు గౌరవ కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులు మరియు గౌరవ ప్రస్తుత అటవీ పర్యావరణ శాఖ మంత్రులు, అప్పటి దివ్యాంగ శాఖ మంత్రులు కొండా సురేఖ గారి ఆశీస్సులతోటి, వారి యొక్క ప్రోత్సాహంతో అప్పుడు నేను నా యొక్క సేవా కార్యక్రమాలకు రాష్ట్రపతి పురస్కారాన్ని ఎంపిక కావడం జరిగింది. ఈ విధంగా వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ ద్వారా. అదే మాదిరిగా నేను చేస్తున్న సేవలను గుర్తించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగుల దినోత్సవం అయినటువంటి మొన్న డిసెంబర్ 3న రాష్ట్ర స్థాయి రోల్ మోడల్ అవార్డును గౌరవ పంచాయతీరాజ్ మరియు శ్రీ శిశు సంక్షేమ దివ్యాంగుల శాఖ మంత్రిలో సీతక్క గారి నుండి కూడా రవీంద్ర భారతిలో పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. దానికి గుర్తించి మా సేవలను గుర్తుపెట్టుకున్నందుకు గాను ఇటీవలే బీసీ మరియు రవాణా శాఖ మంత్రులు ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు వారిని 2 రోజుల క్రితం కలిసి వారి యొక్క ఆశీస్సులను పొంది వారికి కృతజ్ఞతాపూర్వకంగా కలవడం జరిగింది సార్. అదే మాదిరిగా భగవంతుని ఆశీస్సులు, సమాజం యొక్క ప్రోత్సాహంతో మా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఏదైనా చేతనైతే నా వంతుగా మరింతగా కృషి చేస్తాను. తర్వాత మా నాన్నగారు చనిపోయిందని చెప్పినప్పుడు జగదీశ్వరయ్య స్మారక సేవా సమితి ద్వారా గత 3 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్స్ను మనం హన్మకొండలో ప్రదానం చేయడం జరిగింది. దానికి 7 నుంచి 8 రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్లు హాజరై మన ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అవార్డులు స్వీకరించారు. దేశవ్యాప్తంగా మనము గుర్తించి వారికి ప్రోత్సాహం ఇచ్చాము. ఒక జాతీయ స్థాయికి ఈలోకి మన హన్మకొండ వేదికను పరిచయం చేయడం జరిగింది. ధన్యవాదాలు. పేరు వెంకటశెట్టి రవికుమార్.